హలో మక్కలే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారిని చూడడానికి అయితే వచ్చేసాము. చెప్పాం కదా ఆవిడకి బాగాలేదని మేము సడన్గా ఇక్కడికి రావాల్సి వచ్చిందని. సో ఇక్కడ రోడ్స్ అయితే చూసారా ఎంత చిన్నగా ఉన్నాయంటే అంత చిన్నగా ఉన్నాయి. అండ్ ఇక్కడ అంతా వన్ వే మొత్తం. అండ్ ఇదైతే వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ చూసారా, ఓన్లీ వన్ మెంబర్ మాత్రమే వెళ్ళగలం అందులో నుంచి. ఇంకా ఇద్దరు నడవాలన్నా కూడా అవ్వదు. ఆ పాపను చూసారా, ఆ పాప అయితే మా చిన్నోడు అక్క. తన పేరు ప్రజ్య. ఎంత అల్లరి చేస్తుందంటే అంత అల్లరి చేస్తుంది. తన అల్లరి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తుంది. ఇలా చూసారా, ఇలాగే మొత్తం మొక్కలు చెట్ల మధ్యలో నుంచి వెళ్ళాలన్నమాట వాళ్ళ ఇంటికి. సో ఇదైతే మా హస్బెండ్ అండ్ మా వదిన వాళ్ళ పుట్టిన ప్లేస్ అనమాట. సో ఆ ఇల్లు అయితే లేదు, వాళ్ళ పక్కన వేరే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుని అక్కడ ఉంటున్నారు. సో ఇది చూసారా, ఇదైతే మా హస్బెండ్ వాళ్ళ తాతగారిది సమాధి అన్నమాట. ఇక్కడ మోస్ట్లీ అన్ని ఇళ్ళల్లోని ఎవరు సమాధులు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారంట వెనకాతలే. సో ఇక్కడ ఇలా పెట్టుకున్నారనమాట. ఇదైతే వాళ్ళ ఇంటికి బ్యాక్ సైడ్, అక్కడే ఉంటారనమాట వాళ్ళ అమ్మమ్మ. సో అక్కడ చూడడానికి వెళ్ళాము. అండ్ అక్కడంతా బయట అంతా చూస్తున్నాము. ఇవైతే రబ్బర్ ట్రీస్. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. చూసారా ఎలా కట్ చేసి ఉంచుతారంట ఇలాగా రబ్బర్ ట్రీస్ని. ఎందుకంటే రబ్బర్ పాలు అనేవి మనకి కొబ్బరి చెప్పు ఉంది కదా, ఇందులో పడతాయి అంట అది కట్ చేసిన తర్వాత. ఇప్పుడైతే లేవు, తీసేసారంట. సో అలా కట్ చేసి ఉంచుతారు. సో ఇవన్నీ రబ్బర్ ట్రీస్, ఇక్కడ అంతా రబ్బర్ ట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.